ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీల సీఈఓ. ఆయన భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాడు. అంటే అది చిన్న విషయం కాదు. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌లను నడిపిస్తున్న వ్యక్తి. ఆయన భారత ప్రభుత్వం ముందు తలొంచి క్షమాపణ చెప్పాడు. కారణమేంటో తెలుసా? చైల్డ్ సేఫ్టీకి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు, డీప్ ఫేక్ కంటెంట్ మరియు మన ప్రధాని మోదీ గారి వీడియోను తొలగింపు. ఇంతకీ అసలు ఏం జరిగింది? మెటా ఎందుకు ఇంత ఒత్తిడిలో పడింది? ఈ వీడియో చివరి వరకు చూడండి, పూర్తి విషయం అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ జియో పల్స్. ఈరోజు నేను మీకు చాలా ఆసక్తికరమైన, చాలా సీరియస్ అయిన ఒక వార్తని తీసుకొచ్చాను. ఆగస్ట్ 5న ఢిల్లీలో మెటా ఉన్నతాధికారులు, భారత ప్రభుత్వ అధికారుల మధ్య ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ అధికారికంగా క్షమాపణ తెలిపారు. ఇది సోషల్ మీడియా ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశం యువతను ఉద్దేశించి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇది ఆయన జెన్జీకి చేసిన మొదటి ప్రసంగం. ఈ వీడియో వచ్చిన సమయం చాలా కీలకమైనది. ఎందుకంటే అప్పటికే దేశవ్యాప్తంగా బొద్దింకల పార్టీ పేరుతో ఒక పెద్ద విద్యార్థి ఉద్యమం 36 రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ గారు తన వీడియోలో పరీక్షా పేపర్ లీక్ పై కఠిన చట్టాలు తీసుకొస్తామని యువతకు హామీ ఇచ్చారు. కానీ విచిత్రంగా ఈ వీడియో ఫేస్బుక్లో కొద్దిసేపు తొలగించబడింది. ఇది భారీ రాజకీయ దుమారానికి దారితీసింది. దీంతో పార్లమెంటరీ ప్యానెల్ రంగంలోకి దిగింది. మెటా సీఈఓ వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని 3 రోజులు గడువిచ్చింది. ఆగస్ట్ 5న జరిగిన సమావేశంలో మెటా ప్రతినిధులు కొన్ని తీవ్రమైన విషయాలు అంగీకరించారు. మొదటిది, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ సంబంధిత కంటెంట్ మెటా ప్లాట్ఫామ్లో ఉన్నట్టు మరియు కొన్ని పెయిడ్ యాడ్స్ కూడా ఈ కంటెంట్తో ముడిపడి ఉన్నట్టు వారు అంగీకరించారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. రెండోది, డీప్ ఫేక్ కంటెంట్. ఏఐ ద్వారా తయారు చేసిన నకిలీ వీడియోలు, ఫోటోలు లేబుల్ లేకుండా ప్లాట్ఫామ్పై వ్యాపిస్తున్నాయని, దీంతో పాటు ఫైనాన్షియల్ స్కామ్లు కూడా పెరిగిపోతున్నాయని అంగీకరించారు. మూడోది, అకౌంట్ మోడరేషన్లో తప్పులు. ప్రముఖ వ్యక్తుల వెరిఫైడ్ అకౌంట్లపై ఆల్గరిథం పరంగా తప్పుడు ఆంక్షలు విధించినట్టు ఒప్పుకున్నారు. ఇందులో ప్రధాని మోదీ గారి వీడియో తొలగింపు అంశం కూడా వస్తుంది. అంతేకాదు, మెటా ఎగ్జిక్యూటివ్లు ఒక కీలకమైన విషయం కూడా అంగీకరించారు. తమ ప్లాట్ఫామ్లో కొన్ని రకాలైన కంటెంట్ ని ప్రమోట్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టినట్టు. అంటే ఏ కంటెంట్ ఎవరికి చేరాలో మెటా స్వయంగా నిర్ధారిస్తుంది అని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భారత ఐటీ చట్టం ప్రకారం సోషల్ మీడియా కంపెనీలకు ఇంటర్మీడియటరీ హోదా ఉంటుంది. అంటే వాళ్ళు కేవలం ఒక వేదికను మాత్రమే అందిస్తారు, కంటెంట్ పై నియంత్రణ ఉండదు అని అర్థం. ఈ హోదా ఉంటే వాళ్లకు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అంటే యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్కి కంపెనీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మెటా కేవలం ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ కాదు అని. ఎందుకంటే ఏ కంటెంట్ ఎవరికి చేరాలో మెటా ఆల్గరిథం ద్వారా, పెయిడ్ ప్రమోషన్ల ద్వారా నిర్ణయిస్తుంది. కాబట్టి ఇంటర్మీడియటరీ నిర్వచనం కిందకు మెటా రాదని, సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఇది మెటాకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ పోతే ప్లాట్ఫామ్పై వచ్చే ప్రతి కంటెంట్కి మెటా చట్టపరంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన కోణం ఉంది. కొంతమంది నిపుణులు, అధికారులు ఇలా చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ క్యాంపెయిన్లు, విదేశీ మద్దతుతో సాగే ప్రచారాలు భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయని అనుమానాలున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక కంపెనీ క్షమాపణ కథ మాత్రమే కాదు. ఇది టెక్నాలజీ, డేటా, పిల్లల భద్రత మరియు ప్రజాస్వామ్యం మధ్య ఏమైనా సంక్షిప్తమైన సంబంధాన్ని చూపించే ఒక ఉదాహరణ. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. దాని ద్వారా నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇంకో కొత్త విషయంతో వస్తా. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు అరుణ్ జియో పల్స్.